హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, పెట్రోల్ దొరకదు అని మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే పెట్రోల్ ఎందుకోసం నో స్టాక్ పెడుతున్నారంటే అన్ని పెట్రోల్ బంకులలో రేట్లు పెంచాలని, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాలని చేస్తున్నారు. కానీ మీరు ఇబ్బంది పడొద్దు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను చెప్పేది కాస్త వినండి. ఏం లేదు, ఈ ఆంధ్రాలో పెట్రోల్ దొరకట్లేదని వాళ్ళు పెట్రోల్ రేటు డీజిల్ రేటు పెరగాలని అట్లా చేస్తున్నారు. కానీ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పక్కన పెట్టి మనకు పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. మనం ఇబ్బంది పడొద్దు, మనం గాబర పడొద్దు. ప్రతి ఒక్క వెహికల్కి పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. మీరు తొందరపడి పెట్రోల్ బంకులలోకి వెళ్ళకండి. వెళ్తే వాళ్ళు ఎదిగింత రెచ్చిపోతారు, స్టాక్ అట్లనే పెట్టుకొని లేదని చెప్తారు. ఇబ్బంది పడకుండా స్లోగా వెళ్ళి ఒక 2 days తర్వాత మీరు కొట్టుకోండి. మీకు దొరకలేదంటే నన్ను అడగండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాగే చేసిరు. మనకు పెట్రోల్ అవైలబుల్ అయింది, డీజిల్ అవైలబుల్ అయింది. మీకు అందరికీ తెలిసిన విషయాలే. కొంచెం ఆలోచించండి. మనము ఎంత తొందర పెడితే అంత ఇదిగా పబ్లిక్ ఇది అయిపోతుంది అనమాట. నేను చెప్పేది కాస్త విని మీరు అంత ఇబ్బంది పడకూరి. నైట్ అయినా పెట్రోల్ దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి బంకులో మళ్ళీ 2-3 రోజుల తర్వాత యథావిధిగా అందరు వాళ్ళకు బండ్లు వెహికల్స్ కూడా పెట్రోల్ బంకులోకి వెళ్ళవు. ఎందుకంటే అన్ని ప్రతి కార్లలో స్టాక్ ఫుల్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే అదే అర్థమైంది కదా మీకు నేను చెప్పింది. ఇంకా కాబట్టి మీరు మాత్రం పెట్రోల్ బంకులకు ఇప్పుడు వెళ్ళకుండా మీరు ఆపేసుకోండి. కావాల్సిన వాళ్ళు కొట్టించుకోండి. అవసరం లేని వాళ్ళది వద్దు. 2 days తర్వాత యథావిధిగా వస్తాయి పెట్రోలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఒక్క మాట వినండి. చెప్పేది వినలేదంటే మీ ఇష్టం. క్యూ కట్టి గంటలు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు చెప్పండి. మీరు ఒకరిని చూసి ఒకరు మనమే ప్రాబ్లంలో మనమే ఇబ్బందులు పడతాము. కొంచెం ఆలోచించండి. మనకే రేట్లు పెరిగినాయంటే చాలా సినిగి సాటిస్ఫైడ్ అవుతుంది. పోసుకునేటోళ్ళం మనము. క్యాబ్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, బైక్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నేను విన్నపం చేస్తుండా. వినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.